మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే మలం గురించి. మలం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మీ బలం అని చెప్పొచ్చు, మీ బలహీనతని కూడా చెప్పొచ్చు. అంటే దీన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవటం చాలా అవసరం. ఎంతో ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్ని రోగాలకి మూలం మీ పేగుల్లోనే ఉంది. అలాగే మీ ఆరోగ్యానికి కూడా మూలం మీ పేగుల్లోనే ఉంది. ఆయుర్వేదం ఏం చెప్తుంది, దీన్ని ఆధునిక సైన్స్ ఎలా బలపరుస్తుంది, ఈ మొత్తం సమాచారాన్ని మనం డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం. చూడండి, మన ఆరోగ్యం, మన శరీరానికి సంబంధించిన రహస్యాలు ఎప్పుడు కూడా చాలా సంక్లిష్టంగానే అనిపిస్తాయి. ఏదో ఒక అనారోగ్యం మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నప్పుడు ఆ బాధ నుంచి బయటపడటానికి మనం ఎంతోమంది మామూలు హాస్పిటల్స్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ మామూలుగా మీరు తిరుగుతూ ఉంటారు. మందులు, ట్రీట్మెంట్స్, పరీక్షలు అంటూ ఎన్నో వ్యాయామప్రయాసాలు కోరుస్తూ ఉంటారు. చివరికి ఆరోగ్యం అనేది ఇక నిరాశ కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న మొదలవుతూ ఉంటుంది. అసలు నిజమైన ఆరోగ్యం అనేది ఎక్కడ ఉంది అని, దాని రహస్యం ఏమిటి అని మీ మనస్సుని ఇది తొలుస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నకి సమాధానం మనకి వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు అందించారు. అయితే ఈ ఆధునిక విజ్ఞానం వాటిని ఎందుకు ఆలస్యంగా తెలుసుకుందనేదే ప్రశ్న. ఆశ్చర్యంగా ఈ సమాధానం మన పేగుల లోపలే ఉంది. ఆధునిక శాస్త్రం, వేల సంవత్సరాల ఆయుర్వేద జ్ఞానం కలగలిసి మన పేగుల తాలూకు అద్భుతమైన ప్రపంచాన్ని వెలికి తీస్తున్నాయి. మన ఈ మలాశయం అంటే ఈ పెద్ద పేగు ఉంటుంది కదా, ఇది పరిశుభ్రంగా లేదనుకోండి, అప్పుడు శరీరం వ్యాధులకి నిలయం కింద మారుతుంది. పేగుల్లో ఉండేటటువంటి సూక్ష్మజీవులు అంటే మైక్రోబియం మన ఆరోగ్యానికి మూల స్తంభాలు లాంటివి. మన మానసిక, శారీరక ఆరోగ్యం రెండూ కూడా ఈ సూక్ష్మజీవుల పరిస్థితి మీదనే ఆధారపడి ఉంటాయి. మన పేగుల ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోగలిగామనుకోండి, అప్పుడు అనేక దీర్ఘకాలపు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ముఖ్యమైన శాస్త్రీయమైన విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది సర్వే రోగ మలావశ అనేటటువంటి ఆయుర్వేద మూల సిద్ధాంతం గురించి. అంటే వ్యాధుల మూలం మలంలోనే, మలాశయంలోనే ఉంది అన్న రహస్యాన్ని మనం ముందు గ్రహించాలి. ఇక్కడ సర్వే రోగ మలావశ అనేది ప్రాచీన ఆయుర్వేద సిద్ధాంతం. దీని అర్థం ఏంటంటే అన్ని రోగాలు మలం వల్లనే వస్తాయి అని. ఇది రోగాల మూల కారణాన్ని, శరీరంలో పెరిగిపోయినటువంటి ఆ వ్యర్థ పదార్థాల ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. ఈ సూత్రం త్రిదోష సిద్ధాంతం లాగానే ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది. ఈ సూత్రం రోగాల ప్రధాన కారణం వ్యర్థ పదార్థాలు అంటే మలం పెరిగిపోవటమే అని మనకి వివరిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా శరీరం 3 ప్రధాన భాగాలుగా ఉంటుంది. అవేమిటి అంటే, ఒకటి దోషాలు, వాతపిత్త కఫాలు. అలాగే ధాతువులు, రసరక్త మాంసం, మేధోస్థి, మజ్జ, శుక్రాలన్నీ సప్తధాతువులు, శారీరక కణాలు ఇవి. అలాగే త్రిమలాలు అంటే శరీర వ్యర్థాలు, అంటే స్వేదం, మూత్ర, పురీషాలు అంటారు. పురీషం అంటే మలం, మూత్రం మీకు తెలిసిందే, స్వేదం, స్వెట్టింగ్. ఈ 3 సమతుల్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఏదైనా ఒకటి పెరిగిందనుకోండి, లేదా తగ్గిందనుకోండి, లేదా వాటి పనితీరులో ఏదైనా మార్పు వచ్చిందనుకోండి, తేడా వచ్చిందనుకోండి, అది రోగానికి దారితీస్తుంది. ఇక్కడ మలం రోగం అనే దాని గురించి మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన ఆయుర్వేద దృక్కోణం మీద మీకు అవగాహన ఉండాలి. ఆయుర్వేద గ్రంథాలు జీర్ణక్రియ అంటే అగ్ని బలహీనపడినప్పుడు ఆహారం సరిగా జీర్ణం కాకుండా ఆమం అనేటటువంటి విషపూరిత పదార్థం తయారవుతుందని పేర్కొన్నాయి. ఈ ఆమ కణాలు మధ్య ఉండేటటువంటి ఆ సూక్ష్మ రంధ్రాలని అంటే స్రోతస్సులు మూసేస్తుంది. మామూలుగా ఈ ఆమం ఏం చేస్తుంది, తయారైన తర్వాత అక్కడ ఉండదు. అది ఆ స్రోతస్సుల ద్వారా ప్రయాణం చేస్తూ మళ్ళీ వాటిని బ్లాక్ చేసేస్తుంది. స్రోతస్సులు అంటే రసరక్తాది, మాంసం ఇలాంటివి సంచరించేటువంటి వీటన్ని ఈ సంచరించే మార్గాలనే స్రోతస్సులు అంటారు. రసరక్త మాంసం, మేధోస్థి, మజ్జ, శుక్రాలను సప్తధాతువులు సంచరించే మార్గాలను స్రోతస్సులు అంటారు. ఆమె వీటిని మూసేస్తుంది. ఈ అవరోధాల వల్ల శరీరం నుంచి వ్యర్థాలు బయటికి వెళ్ళాక లోపలే పెరిగిపోయి రకరకాల రోగాలకు కారణమవుతాయి. అంటే ఈ వ్యర్థాలు పెరిగిపోవటం అనేది రోగాల పుట్టుకకు ప్రధానమైన అంశం అని ఈ సిద్ధాంతం మనకి చెప్తుంది. ఆయుర్వేదంలో ఉండేటువంటి ఈ సిద్ధాంతం ప్రకారంగా శరీరాన్ని శుభ్రపరిచేటువంటి ప్రక్రియలు ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది. ఆయుర్వేద చికిత్సలో ప్రధానంగా ఉపయోగించేటువంటి పంచకర్మ లాంటి పద్ధతులు శరీరంలో ఉండేటువంటి ఈ వ్యర్థాలను తొలగించేసేసి రోగాన్ని దాని మూలం నుంచి నయం చేయడానికి ఉద్దేశించాయి. ఉదాహరణకు
విరేచనం తీసుకోండి, అంటే పేగుల శుభ్రత కోసం. పిత్తదోషాన్ని దాంతోపాటు పెరిగిపోయిన విష పదార్థాన్ని తొలగించేస్తుంది. ఇక రెండోది వమనం, అంటే వాంతులు. కఫదోషంతో పాటుగా శ్వాసనాళాల్లో ఉండేటువంటి వ్యర్థాన్ని బయటికి పంపించేస్తుంది. వమనం అంటే వాంతి చేయించడం అనేది. ఇక మూడోది వస్తి, అంటే మలద్వారం ద్వారా శుద్ధి చేయటం, అంటే వాత దోషాన్ని నియంత్రిస్తూ పెద్ద పేగులో ఉండేటువంటి వ్యర్థాన్ని బయటికి పంపించేస్తుంది ఈ వస్తికర్మ అనేది. ఈ చికిత్సలన్నీ కూడా శరీరం నుంచి వ్యర్థాన్ని బయటికి పంపి కణ మార్గాల్ని శుభ్రం చేసి శరీరంలో సమతుల్యతను సాధించడానికి, తిరిగి రీఎస్టాబ్లిష్ చేయడానికి పనిచేస్తాయి. ఈ రకంగా సర్వే రోగ మలావశ అనేటటువంటి ఆ సిద్ధాంతం ఆయుర్వేద ట్రీట్మెంట్ తాలూకు ప్రాథమిక లక్ష్యానికి ఒక బలమైన ఆధారం కింద నిలుస్తుంది. దీని ద్వారా ఆయుర్వేదం కేవలం రోగ లక్షణాలను మాత్రమే నయం చేయకుండా రోగానికి కారణమైనటువంటి ఆ వ్యర్థాలని బయటికి పంపించడం ద్వారా పూర్తి ఆరోగ్య స్థితిని సాధించడానికి ప్రాధాన్యత ఇస్తుందని మనకి అర్థమవుతుంది. సర్వే రోగ మలావశ అనేటువంటి సూత్రం ప్రకారంగా రోగాలకు కారణమైనటువంటి వ్యర్థాలను బయటికి పంపించడానికి ఆయుర్వేదంలో అనేక మూలికలను కూడా ఉపయోగిస్తాం. ఇవి జీర్ణక్రియని మెరుగుపరుస్తూ శరీరాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా త్రిఫల, అలాగే కటుక రోహిణి, ఇంకా అవిసలు ఈ విషయంలో మీకు యూస్ఫుల్గా ఉంటాయి. త్రిఫల అంటే ఏంటంటే 3 ఫలాల కలయిక. సంస్కృతంలో త్రిఫల అని పిలిచేటువంటి ఈ మిశ్రమం కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల తాలూకు పొడి. ఈ 3 ఫలాలని సమాన నిష్పత్తిలో కలిపి చూర్ణం కింద తయారు చేస్తారు. దీన్ని రాత్రి నిద్రపోబోయే ముందు 1 టీ స్పూన్ మోతాదుగా 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి కలుపుకొని తాగాలి. సాధారణ మోతాదు 3 నుంచి 6 గ్రాముల మధ్య ఉంటుంది. దీన్ని పాలు లేదా తేనెతో కూడా తీసుకోవచ్చు. ఈ మూలికల మిశ్రమం మలబద్ధకాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, పేగుల్ని శుభ్రం చేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి అనేది ఎక్కువ. కరక్కాయ అనేది పేగుల కదలికల్ని ప్రోత్సహిస్తుంది. తానికాయ శరీరంలో ఉండేటువంటి దోషాన్ని సమతుల్యం చేస్తుంది. ఈ 3 కాంబినేషన్ అద్భుతాలు చేస్తుంది. ఒక శక్తివంతమైన మెడిసిన్ కింద పనిచేస్తుంది. ఇక తర్వాతది కటుక రోహిణి. కటుక రోహిణిని కటుక పిక్రోరైజా కురవ అంటారు. ఇది దీని బొటానికల్ సోర్స్. ఇది కాలేయం, జీర్ణక్రియ సమస్యలకు ఒక శక్తివంతమైన మూలిక కింద పనిచేస్తుంది. ఈ మొక్క వేరుని ఔషధం కింద వాడతారు. సాధారణంగా 250 to 500 మిల్లీగ్రామ్స్ మోతాదుగా ఈ పొడిని తేనెతో కలిపి రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. కటుక రోహిణి మెయిన్ ఫోకస్ ఏంటంటే కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. చాలా ఎఫెక్టివ్గా కాలేయాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాలేయం అనేది మాస్టర్ గ్లాండ్, అనేక సమస్యలకు కారణం అది. కాబట్టి దాన్ని శుద్ధి చేయడానికి ఈ కటుక రోహిణి ఉపయోగపడుతుంది. కాలేయంలో ఉండేటువంటి వ్యర్థాన్ని బయటికి పంపేటటువంటి ప్రక్రియని ఇది వేగవంతం చేస్తుంది. అలాగే పేగుల్లో పెరిగిపోయినటువంటి ఆ మలాన్ని, విష పదార్థాన్ని కూడా ఈ కటుక రోహిణి అనేది బయటికి పంపించేస్తుంది. తర్వాతది ఇక హోమ్ రెమెడీ అవిసెలు. అవిసెల్ని సంస్కృతంలో అతసి అంటారు. అంటే లైనం యూనిస్టాండేషియం అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. ఈ చిన్న గింజలో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తూ జీర్ణ వ్యవస్థని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. 1 టీ స్పూన్ అవిసె గింజల్ని రాత్రిపూట నీళ్ళకి నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతోటి దీన్ని తీసుకోవాలి, లేదా గోరువెచ్చని నీళ్ళకి కలిపి తాగాలి. గరిష్టంగా రోజుకి 2 టీ స్పూన్ల గింజలు తీసుకోవచ్చు. అవిసె గింజల్లో కరిగే, అలాగే కరగని పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థలో ఒక జిగురు లాంటి పదార్థం కింద మారి మలాన్ని మృదువుగా చేస్తూ సులభంగా బయటికి వెళ్ళేలాగా చేస్తాయి. ఇది పేగుల కదలికల్ని పెంచుతుంది, వ్యర్థాలని పెరిగిపోకుండా నివారిస్తుంది. దీంతోపాటు ఇది శరీరంలో కొవ్వుని, విష పదార్థాలని గ్రహించేసుకొని వాటిని బయటికి పంపించేసి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రకంగా అవిసె గింజలు సర్వే రోగ మలావశ అనే సూత్రాన్ని సమర్థవంతంగా అనుసరిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా, ఈ మూలికలన్నీ శరీరంలో ఉండేటువంటి మలాన్ని, వ్యర్థాలను తొలగిస్తూ చాలా అంతర్గతంగా శుద్ధికి సహాయపడతాయి. అంటే సమ్ డీప్ క్లీనింగ్ అంటారే, అలా చేస్తాయి. మన ఆయుర్వేద శాస్త్రం వేల సంవత్సరాల క్రితం మనకి చెప్పినటువంటి ఈ సత్యవాక్యం, అంటే సర్వే రోగ మలావశ అంటే అన్ని రోగాలు మలం నుంచే పుడతాయని. ఇది ఒకప్పుడు మామూలుగా ఈ రెస్లిస్టిక్ థింకింగ్ ఉండేటటువంటి శాస్త్రజ్ఞుల వాళ్ళు అంతగా అంగీకరించిన మాట. కానీ ఈ మధ్యకాలంలో చాలా పరిశోధనలు, ఆధారాలు ఈ వాక్యం ఎంత కరెక్టో రుజువు చేస్తున్నాయి. ఒక మనిషిలో పేగులు సరిగ్గా శుభ్రపడకపోతే కేవలం కడుపు నొప్పి, అజీర్ణం లాంటి సమస్యలు మాత్రమే కాదు, బీపీ అంటే రక్తపోటు, మధుమేహం అంటే డయాబెటీస్, ఊబకాయం అంటే స్థూలకాయం, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ లాంటి అనేక దీర్ఘకాలపు రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రీయంగా నిరూపణ అయింది. మల విసర్జన సాఫీగా లేకపోవటం వల్ల శరీరంలో వ్యర్థాలు పెరిగిపోవటం, దీని ద్వారా శరీరం అంతర్గత విషపూరిత పరిస్థితులకు లోనవటం, అంటే టాక్సిక్ స్టేట్స్కి గురవుతూ ఉంటుంది. ఈ అంతర్గత విషపూరిత పరిస్థితి మన పేగుల్లో ఉండేటువంటి సూక్ష్మజీవుల సమతుల్యతని, అంటే బ్యాలెన్స్ని కూడా దెబ్బతీస్తుంది. మన పేగుల పరిశుభ్రత అనేది ఆరోగ్యానికి చాలా మూలం. అది దాని మీద వేటు పడుతుంది. దీంతో అనారోగ్యం వచ్చేస్తుంది.
ఇక పేగుల్లో ఉండేటువంటి సూక్ష్మజీవుల ప్రపంచం గురించి మీరు తెలుసుకోవాలి. మీ ఆరోగ్యం నిజానికి మీ పేగుల్లోనే ఉంది అని మనం చెప్పొచ్చు. దాదాపు 99% జబ్బులకి పేగుల్లో ఉండేటువంటి ఈ సూక్ష్మజీవులే కారణం. పరిశోధన తర్వాత ఈ మాట నిజం అని అందరికీ అర్థమైపోయింది. పేగుల్లో సూక్ష్మ జీవులు అంటే వీటిని మనం మైక్రోబయోటా అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ ఆరోగ్యాన్ని మొత్తాన్ని ఇవి నియంత్రిస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల్ని మంచి బ్యాక్టీరియా అని పిలుస్తారు. అనారోగ్యకరమైన వాటిని చెడు బ్యాక్టీరియా అని అంటారు. మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనకు అన్ని రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. అంటే శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది. ఇలాంటి సమస్యలకి కూడా ఈ పేగుల లోపల ఈ సూక్ష్మజీవుల సమతుల్యత అంటే ఈక్వలిబ్రియం లోపించడమే ఒక ప్రధాన కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనం కోసం పేగుల్లో ఈ మంచి సూక్ష్మజీవులు పెరిగేలాగా, చెడు సూక్ష్మజీవుల సంఖ్య తగ్గేలాగా మనం చూసుకోవాలి. అసలు మన ఋషుల ఆ త్రికాలజ్ఞతని మనం తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇంత అడ్వాన్స్డ్గా వీళ్ళు ఆలోచించారని. అందుకే వాళ్ళని త్రికాలజ్ఞులు అంటారు. అంటే ఏంటంటే భూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలిసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు అని త్రికాలజ్ఞులు అంటే. ఆ ఋషులు అంతటి గొప్పవాళ్ళు. చూడండి, మన ఋషులు మునులు వేల సంవత్సరాల క్రితమే ప్రకృతితోటి మమేకమై చేసినటువంటి తపస్సు, కఠోర సాధన, అలాగే పరిశోధన ద్వారా ఎన్నో సత్యాలను తెలుసుకున్నారు. అలాంటి జ్ఞానం నుంచి వచ్చినటువంటి ఒక సూక్తే లంకణం పరమౌషధం. ఉపవాసం అనేది అన్నిటికంటే గొప్ప ఔషధం అని అర్థం. ఈ సూక్తిని ఒకప్పుడు అనుభవజ్ఞులు, మామూలుగా ఆయుర్వేద వైద్య నిపుణులు మాత్రమే నమ్మేవాడు. కానీ 2016లో ఈ ఉపవాసానికి సంబంధించినటువంటి శాస్త్రీయ రహస్యాలని ప్రపంచానికి తెలియజేసిన జపానీస్ శాస్త్రవేత్త యోషినోరి ఒసుమికి నోబెల్ బహుమతి కూడా లభించింది. అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఋషులు చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రానికి అర్థమయ్యేలాగా ఈయన చెప్పారు. అంటే మన ఋషుల మేధస్సు, వాళ్ళ సాధన ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవాలి. తపోనిష్టతోటి అంటే అపక్వ ఆహారం అంటే రా ఫుడ్ తీసుకుంటూ ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్యం పాటిస్తూ వాళ్ళు పొందినటువంటి అపారమైన జ్ఞానం మనకి వారసత్వంగా అందింది. అసలైన విషయం ఏంటంటే ఈ పేగుల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. దీనికి 4 ముఖ్యమైన రహస్యాలు ఉన్నాయి. వీటి మీద మీకు అవగాహన ఉండాలి. మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు మార్చుకున్నాం అనుకోండి, మన పేగుల వాతావరణాన్ని మార్చవచ్చు. దీనివల్ల మంచి సూక్ష్మజీవులు పెరిగి చెడు సూక్ష్మజీవులు తగ్గిపోతాయి. కాబట్టి వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ఒకటి, సహజమైన ఆహారం. అంటే చూడండి, ఆహారం ఎప్పుడు సహజంగా లభిస్తుంది. ఇంకా దానికి మళ్ళీ ఎడిటివ్స్ అనేది అవసరం ఉండదు. ఇప్పుడు చెట్టు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా ప్లాన్డ్గా వాటి ఫలాలను అందిస్తుంది కదా. ఉదాహరణకు ఇప్పుడు మీరు ఏదైనా ఒక సహజమైనటువంటి పండు తీసుకోండి, మామిడి పండు ఏదో, ఇక దాంట్లో అదనంగా మీరు స్వీట్ వేయాల్సిన పనే ఉంటుంది. అదనంగా దాంట్లో ఏదన్నా పోపు సీజనింగ్లు పెట్టాల్సిన పనే ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్లాంట్ ఫుడ్. అలాగే ఏదైనా అంతే. ప్రతిరోజు సాయంత్రం ఆహారంలో పండ్లు, నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటి సహజమైన పీచు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అలాగే రాత్రి త్వరగా భోజనం చేసి మరుసటి రోజు ఉదయం కనీసం 12 hours విండో పీరియడ్ ఉండేలాగా చూసుకోండి. అంటే మళ్ళీ రాత్రిపాటు మీరు 7 తిన్నారనుకోండి, మరుసటి రోజు ఉదయం 7 తర్వాత, అంటే అంతవరకు పొట్టని ఖాళీగా ఉంచండి. దీనివల్ల పేగులు శుభ్రపడతాయి, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ సహజమైనటువంటి ఆహారం మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. రెండవది, అతి ముఖ్యమైనది పేగుల పరిశుభ్రత. రోజు మల విసర్జన అయ్యేలాగా చూసుకోవాలి. పేగులు శుభ్రంగా ఉంటేనే రోగాలకు ఆస్కారం ఉండదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అన్నిటికీ మించి అతి ముఖ్యమైన మరొకటి ఉంది, ధాన్యాలు. ఇక్కడ అన్పాలిష్డ్ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఆయుర్వేదం రూపుదిద్దుకున్న రోజులలో మిల్లింగ్ ప్రక్రియ లేదు. అంటే డైరెక్ట్గా మొక్కల నుంచి ధాన్యం తీసుకునేవాళ్ళు, దంచేవాళ్ళు, చెరుక్కునేవాళ్ళు, తినేవాళ్ళు. కానీ ఈ మిల్లింగ్ ప్రక్రియ వచ్చిన తర్వాత ఇలాంటి ఈ ధాన్యం అనేది అనేక రకాల పాలిషింగ్ వల్ల, వీటి వల్ల అనారోగ్యాలకి కారణం అవుతుంది. సాధ్యమైనంత వరకు కూడా తెల్లగా పాలిష్ పట్టినటువంటి పిండి పదార్థాలు అంటే వైట్ పాయిజన్స్ లాంటివి, కేవలం పిండి మాత్రమే ఉండేటువంటి ఆహారం జోలికి వెళ్ళకండి. బదులుగా పాలిష్ పట్టని అన్పాలిష్డ్ ధాన్యాలు, అలాగే పొట్టు తీయకుండా ఆడించినటువంటి పిండి ఇలాంటివి ఉపయోగించుకోండి. వీటిలో ఉండేటువంటి పీచు పదార్థం పేగుల్లో ఉండేటువంటి మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకి సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది అనారోగ్యకరమైన ఆహారాన్ని మానేయండి. చాలా ముఖ్యం.
నూనెలో వేయించినవి, అలాగే స్వీట్లు, మార్కెట్లో లభించే కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి వాటిని పూర్తిగా మానేయండి. ఇవి మన పేగుల్లో చెడు బ్యాక్టీరియాని బాగా పెంచేసేసి ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాగే మధ్యాహ్నం భోజనంలో కాస్త ఫర్మెంట్స్ అంటారు, అంటే పులిసినటువంటి అంటే తోడుపెట్టినటువంటి పెరుగు, కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకుంటే కూడా పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మీ శారీరక మానసిక ఆరోగ్యం మొత్తం కూడా మీ పేగుల లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మజీవుల పరిస్థితి పైన ఆధారపడి ఉంటుంది. మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే అందించిన ఈ గొప్ప విజ్ఞానాన్ని ఇప్పుడు మనం రీఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, అంటే తెలుసుకుంటున్నాం. ఈ జ్ఞానం మనందరిది. ఈ భారతమాత మనకిచ్చిన వరం. ఒక్క అడుగు వేస్తే చాలు మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసేసుకోవచ్చు. ఋషుల బాటలో నడిచి మన పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం అనుకోండి, సంతోషంగా, ఉల్లాసంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు. ఎందుకంటే మన నిజమైన సంపద ఏదైనా ఉంది అంటే అది కేవలం మన శరీరంలోనే ఉంది. ఇకనైనా ఈ సంపదని నిర్లక్ష్యం చేయకుండా మనం కాపాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అప్పుడు మన పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం, మన అభిలాష కానీ మన ఆకాంక్ష కానీ ఇవన్నీ నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఇదేమిటంటే, మీరు ఎప్పుడన్నా క్రానిక్గా ఇలాగా మలబద్ధకంతో కానీ విరేచనాలతో కానీ సఫర్ అయ్యారా? అప్పుడు మీకు ఒకవేళ మల నిర్వహణ సజావుగా జరిగిన తర్వాత మీ ఆరోగ్య సమస్య నుంచి బయటపడ్డారా? మీ అనుభవాలు ఏమిటి? ఇలాంటివి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.